వైసీపీ ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పుల నుంచి బయటకు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాలపైన అలాగే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవస్థీకరణ పైన కూడా పూర్తిగా దృష్టి పెడుతూ వచ్చారు. అయితే గతంలో ఏదైతే ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల మార్పులు చేశారో, మంత్రులను ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలని మళ్ళీ రాజ్యసభలో పంపించడం, ఇలాంటి చాలా మార్పులు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వచ్చారు. అయితే అవి కొంత తప్పిదాలు చేశాయి, పార్టీ ఓటమిలో కీలకంగా మారాయనేది కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, ప్రాంతాల వారీగా అధ్యక్షులను అయితే ఖరారు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి, అన్ని ప్రాంతాలకు సంబంధించి అధ్యక్షులను కూడా జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అలాగే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొత్త సమన్వయకర్తలను కూడా నియమించుకుంటూ వచ్చారు. తాజాగా ప్రకాశం జిల్లాకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇంతకుముందు ఎన్నికల సమయంలోనే ఆయనకి బాధ్యతలు అప్పచెప్పారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చూసుకోవాలని చెప్పేసి. కానీ చెవిరెడ్డి ఎక్కడా కూడా ఆ కార్యక్రమాలకు సంబంధించి అంత యాక్టివ్గా ఉండకుండా పోయారు. కేవలం ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆ తరుణంలోనే ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందు మొత్తము వైసీపీకి సంబంధించిన రాజకీయాలను బాలినేని శ్రీనివాసరెడ్డి చూసుకుంటూ వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆ ఖాళీని పూర్తి చేయడానికి చెవిరెడ్డికి ఒక కీలక బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బాలినేని తప్పుకున్న తర్వాత కొత్త వ్యక్తికి అక్కడ అవకాశం ఇచ్చారు. రెడ్డి సమాజ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి అక్కడ నియోజకవర్గం వారీగా అక్కడ ఉన్నటువంటి పరిధులకు సంబంధించి కార్యకర్తలను కాపాడుకునే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తూ ఆయనకి సంబంధించిన కీలక బాధ్యత ఇచ్చారు. దీంతోపాటు మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ఓడిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సైలెంట్గా ఉన్నారు. దాంతోపాటు మరికొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే బాలినేనికి సంబంధించి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైసీపీ నుంచి రాజీనామా చేయించి జనసేన పార్టీలో చేర్చేందుకు బాలినేని ట్రై చేస్తున్నారని చెప్పేసి వైసీపీకి తెలిసిందంట. దానికి సంబంధించి వైసీపీ కూడా చెవిరెడ్డిని రంగంలోకి దింపి ఎవరైతే పార్టీ మారాలనుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, లేదంటే సర్పంచులు ఉన్నారు, చాలామంది ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇలా మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది వైసీపీ పార్టీలో ఉండాలని చెప్పేసి డిసైడ్ అయినప్పటికీ కూడా బాలినేని ప్రమేయం వల్లనో, లేదంటే బాలినేనికి సంబంధించిన ఆయన చుట్టూరు ఉన్నటువంటి అనుచరుల ప్రమేయం వల్లనో వాళ్ళు కావాలని చెప్పి ఒత్తిడితో రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరాలని చెప్పేసి ప్రెజర్ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డికి ఒక కీలక బాధ్యతలు అప్పచెప్పారు. బాధ్యతలు అప్పచెప్పి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి సన్నిహితంగా ఉంటూ, లేదంటే ఆయన ఫోర్స్ఫుల్గా కొంతమంది రాజీనామాలు చేయాలని చెప్పేసి ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళందరికీ పార్టీ అండగా ఉండాలని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేయాలని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు పార్టీకి సంబంధించిన వ్యవహారాలపైన, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళందరినీ చురుగ్గా పనిచేయాలని చెప్పేసి చెవిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఒక సలహా అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి చెవిరెడ్డి మొత్తం తన అండర్లో చూసుకుంటూ ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఓడిపోయినటువంటి నేతలు ఉన్నారో మళ్ళీ తిరిగి వాళ్ళ నియోజకవర్గాలకు పంపించే ప్లాన్ కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు. అంటే ఏదైతే తప్పు జరిగిందో వాటన్నిటిని తప్పులను సరిదిద్దుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేసినట్టు తెలుస్తుంది. బాలినేనికి చెక్ పెట్టేందుకు కూడా చెవిరెడ్డిని అక్కడికి రీప్లేస్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. చెవిరెడ్డి అయితే ఆ రాజకీయాలకు సంబంధించి, ఎందుకంటే బోర్డర్లో ఉంటుంది కాబట్టి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన రాజకీయాలు కూడా ఎక్కువగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి రాజకీయాన్ని మరింత రసవత్తరంగా, బాలినేనికి మరింత పోటీగా చెవిరెడ్డి అయితే బాగుంటుందని చెప్పేసి జగన్ భావించినట్టు తెలుస్తుంది. దానికి భిన్నంగానే ఇప్పుడు బాలినేని పక్కన పెట్టి ఆయన పోటీగా, ఆయనకి సరైన అభ్యర్థిగా చెవిరెడ్డిని అయితే ఉంచుతూ వచ్చారు. అయితే ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి ఇప్పుడు చెవిరెడ్డి కీలక బాధ్యతలు తీసుకోబోతున్నట్టు కూడా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను కావచ్చు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా చెవిరెడ్డి ఇక్కడి నుంచి చక్కబెట్టబోతున్నట్టు తెలుస్తుంది.